మీ అమ్మ మాస్టర్ షెఫ్‌రా! అందుకని ఏం వండినా గూడా దానికి వేరే టేస్టు, వేరే రంగులు వస్తాయన్నమాట. మూసుకొని తినాలి గానీ క్వెషన్‌లు అడగకూడదు. ఇప్పుడు క్వెషన్‌లు అడిగిన కాడి నుంచి తర్వాత కడుపులో మళ్ళీ రకరకాలుగా తయారైపోతది అని అంటున్నారండి. ఏం జరిగిందని అంటారా? గాజర్ క్యారెట్స్ తీసుకొస్తే మంచిగా దాన్నైతే హల్వా చేద్దామని చెప్పి చేశాను. అయితే మీరు ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా! తప్పెక్కడ జరిగింది అని అన్నది మీరేమన్నా కనిపెడితే మాత్రం కామెంట్ చేయండి. చక్కగా జీడిపప్పు పలుకు పలుకు తగలాలి అని చెప్పేసి ముక్కలుగా కట్ చేసుకొని మరి నేతిలో ఏపుకొని తీసేసుకున్నాను. కిస్మిస్లు అయితే కనుక ఇలా బాల్స్ లాగా ఏగేటప్పుడు భలే సరదా అనిపిస్తుందిలేండి. అలాగా కాసేపు ఆడుకున్న తర్వాత వాటిని కూడా తీసేసాను అనమాట. ఇంకా ఫైనల్గా మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఈ గాజర్ క్యారెట్ తురుము మొత్తాన్ని వేసుకొని మంచిగా ఏపుకుంటున్నాను. మరి అది ఎక్కడ మాడను లేదు, చెయ్యను లేదు, చక్కగానే ఎర్రగానే ఉంది నేను ఏపినంతసేపు. అండ్ దీని తర్వాత ఒక అర లీటర్ పాలైతే దీంట్లో పోసుకుంటాను చూసారా, అప్పుడు కూడా మంచి ఎరుపు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి ఇంకా పంచదార ఏసాక ఉంటుందండి అసలు. ఇక్కడి నుంచి మాత్రం నా దశ దిశ జాతకాలు అన్నీ కూడా మారిపోయినాయి అనమాట. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా రంగు మారిపోయి అది కాస్త ఇలా నల్ల రంగులోకి వచ్చిందండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందిలేండి. కాదు బీట్రూట్ హల్వా అనుకుని తినేసాం.